ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అధ్యయనం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం, ఎందుకంటే ఇందులో దేవుని మందిరము కొలవబడింది, 2 సాక్షులు ప్రత్యక్షమవుతారు, మరియు చివరగా 7వ బూర ఊదబడుతుంది. ఇది మనకు దేవుని తీర్పు మధ్యలో కూడా ఆయన రక్షణ, సాక్ష్యం మరియు రాజ్యస్థాపన యోచనను చూపిస్తుంది. 1 మరియు 2 వచనములు. దేవాలయం కొలవడం. ఒక కొలత కొలిమి నాకు ఇవ్వబడెను. దేవుని మందిరమును, బలిపీఠమును, ఆరాధించువారిని కొలచుము. వెలి ప్రాంగణమును బయట పెట్టుము. అది అన్యజనులకు అప్పగించబడెను. దేవుడు యోహానుకు కొలిమి ఇచ్చి, మందిరం, బలిపీఠం, ఆరాధకులు ని కొలమన్నాడు. కొలవడం అంటే దేవుని సొంతంగా గుర్తించడం మరియు రక్షించడం. అయితే బయట ప్రాంగణం అన్యులకు అప్పగించబడింది, అంటే తీర్పుచ్ అపవిత్రత. పాఠం: దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, కాని తనకు చెందని వాటిని తీర్పుకు అప్పగస్తాడు. 3 నుండి 6 వచనములు. 2 సాక్షులు. నేను నా 2 సాక్షులను నియమించెదను. వారు 1260 రోజులు గోని వస్త్రము ధరించి ప్రవచించుదురు. ఈ 2 సాక్షులు చివరి కాలంలో దేవుని సత్యాన్ని ప్రకటించే ప్రత్యేక సాక్షులు. గోని వస్త్రం పశ్చాత్తాప సందేశాన్ని సూచిస్తుంది. వారు 1260 రోజులు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. వివరణలో వారు ఒలీవు చెట్లు, దీపస్తంభాలు, దేవుని సన్నిధిలో నిలిచే సేవకులు. వారి మాటలు అగ్నివలే శత్రువులను సంహరిస్తాయి. వాన ఆగమని చెప్పగల శక్తి ఎలియా వంటి. నీళ్లు రక్తమయ్యే శక్తి మోషే వంటి. అద్భుతాలు చేస్తారు. పాఠం: దేవుడు ఎప్పుడూ సత్యాన్ని ప్రకటించడానికి తన ప్రజలను నిలబెడతాడు, తీర్పు మధ్యలో కూడా. 7 నుండి 10 వచనములు. వారు తమ సాక్ష్యము పూర్తిచేసిన తరువాత అగాధము నుండి వచ్చిన మృగము వారితో యుద్ధము చేసి వారిని సంహరించెను. వారు తమ సేవ పూర్తిచేసిన తరువాతే మృగం, యాంటిక్రైస్ట్ పవర్, వారిని చంపుతుంది. వారి శరీరాలు యెరూషలేములో 3.5 రోజులు ప్రదర్శించబడతాయి. భూమి జనులు సంతోషించి ఉత్సవం చేస్తారు, ఎందుకంటే వారు పాపాన్ని గద్దింపారుగా. పాఠం: ప్రపంచం దేవుని సత్యాన్ని ద్వేషిస్తుంది, కాని దేవుని సేవకుల మరణం ఓటమి కాదు, యోచనలో భాగం. 11 మరియు 12 వచనములు. 3 అరదినముల తరువాత జీవశ్వాస వారిలో ప్రవేశించెను. వారు మేఘములో పరలోకమునకు ఎత్తుకుపొమ్మని శబ్దము వినిరి. దేవుడు వారిని పునరుద్ధరిస్తాడు, అందరూ చూస్తూ ఉంటారు. ఇది దేవుని మహిమ మరియు సత్యం ఎదిరించలేనిదని చూపిస్తుంది. పాఠం: దేవుని సేవకులు చనిపోయినట్టు కనిపించినా చివరి గెలుపు దేవునిదే. 13వ వచనము. అదే గంటలో గొప్ప భూకంపము సంభవించెను. 7వ వంతు మనుషులు చనిపోయేరి, మిగిలినవారు భయపడి దేవుని మహిమపరిచిరి. దేవుడు తన శక్తిని చూసి కొందరు పశ్చాత్తాపం పడతారు. పాఠం: తీర్పు మనుషులను దేవుని వైపు తిప్పే అవకాశం. 15 నుండి 17 వచనములు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు: ఈ లోక రాజ్యము మన ప్రభువుకును ఆయన క్రీస్తుకును రాజ్యమాయెను. ఆయన యుగయుగములు రాజ్యము ఏలును. ఇది శక్తివంతమైన ప్రకటన. దేవుని రాజ్యం అధికారికంగా ప్రకటించబడుతుంది. స్వర్గంలోని వృద్ధులు దేవుని ఆరాధిస్తూ కృతజ్ఞత చెబుతారు. పాఠం: చివరికి యేసే రాజు, ప్రపంచ రాజ్యాలపై ఆయన నిత్యంగా రాజ్యమేలుతాడు. 18 మరియు 19 వచనములు. దేవుడు తన దాసులకు ప్రతిఫలము ఇస్తాడు, పాపులను తీర్పు చేస్తాడు. మరియు పరలోక మందిరము తెరవబడుతుంది, నిబంధన మందసం కనిపిస్తుంది. దేవుని నిబద్ధత, ఒడంబడిక గుర్తు. సోదరులారా, ప్రకటన గ్రంథం 11 మనకు దేవుని సత్యం, సాక్ష్యం, రక్షణ, తీర్పు మరియు యేసు నిత్య రాజ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మనం కూడా దేవుని సాక్షులుగా ధైర్యంగా నిలవాలి. ఆయన రాక సమీపములో ఉంది, సిద్ధంగా ఉందాం. ఈ బైబిల్ స్టడీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.